అందరు నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. పోతే నిన్నటి వీడియోలో నేను చెప్పాను కదా, కూటమి అధికారంలోకి వస్తుంది, నా దగ్గర కొన్ని లెక్కలు ఉన్నాయి అని చెప్పి నిన్నటి వీడియోలో నేను చెప్పడం జరిగింది. ఆ లెక్కల మీద ఉన్న నమ్మకంతోనే నేను కేఎస్ ప్రసాద్ మీద ఛాలెంజ్ విసరడం జరిగింది. నన్ను ఇంతకుముందు కూడా చాలామంది అడిగారు. నేను ప్రతిసారి కూడా చెప్తూనే ఉంటా, కూటమి అధికారంలోకి వస్తుంది, కూటమిదే విజయం అని చెప్పి ప్రతిసారి చెప్తూ ఉంటా. అప్పుడు కూడా నన్ను అడిగేవాళ్ళు, ఏ నమ్మకంతో మీరు చెప్తున్నారన్నా, మీ దగ్గర ఏ సర్వేలు ఉన్నాయి, ఏ లెక్కలు ఉన్నాయి, ఏ నమ్మకంతో మీరు కూటమి అధికారంలోకి వస్తుందని మీరు నమ్ముతున్నారు అని చెప్పి ఇంతకుముందు అడిగారు. అలాగే నిన్న ఒక వీడియో పెట్టాను కదా, ఆ వీడియో చూసి కూడా చాలామంది ఏ నమ్మకంతో మీరు ఛాలెంజ్ విసిరారు, మీ దగ్గర ఉన్న ఆ లెక్క ఏంది, మీ మీద మీరు దేని మీద నమ్మకం పెట్టుకున్నారు, ఆ లెక్కలు కొంచెం చెప్పండి అని చెప్పి నిన్న కూడా అడగడం జరిగింది. సో నేను నిన్నే చెప్పాను, నిన్నటి వీడియోలో నేను చెప్పా, రేపు నేను వీడియో చేస్తాను. ఆ వీడియోలో నేను ఏదైతే నమ్మానో, నేనేదైతే దేని మీద అయితే నమ్మకం పెట్టుకున్నానో, ఏ నమ్మకం పెట్టుకొని నేను ఛాలెంజ్ విసిరానో ఆ లెక్కలో మీకు చెబుతానని చెప్పి నిన్నటి వీడియోలో మేము చెప్పడం జరిగింది. అయితే వైసీపీ వాళ్ళు వేసే దొంగ లెక్కలో, కాకి లెక్కలో, గాలి లెక్కలు మాత్రం కాదు ఇది. వాళ్ళు కిరాణా షాప్లో ఒక లెక్కేస్తారు కదా, కేజీ బియ్యం ఎంత, కేజీ కందిపప్పు, కేజీ పెసరపప్పు, కేజీ ఉప్పు, కేజీ నూనె, ఇలా ఒక స్లిప్లో ఒక లెక్క వేస్తారు. అలాంటి లెక్కలో పట్టుకొని గత కొద్ది రోజులుగా వైసీపీ చాలా హడావిడి చేస్తుంది. సో అలాంటి లెక్కలు అయితే కాదు ఇది. నేను ప్రజల యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుంది, వాళ్ళ యొక్క జీవన విధానం ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా ఆలోచిస్తారు అని నేను కొన్ని లెక్కలు వేసుకొని ఆ లెక్కల మీద నమ్మకంతోనే నేను కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పి నేను బలంగా నమ్ముతున్నా. సో ఆ లెక్కలు ఏంటనేది చెప్తాను. చెప్పే ముందుగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ లైక్ చేయండి. అయితే మీకు సైడ్లో పెడతాను, మీకు ఇది చూడండి, చాలా జాగ్రత్తగా గమనించండి దీన్ని. అయితే నా లెక్క ఏంటంటే, ఇక్కడ ఏ అనే ఒక వ్యక్తి ఉన్నాడు కదా, ఏ అనే పదాన్ని మనం ఒక వ్యక్తిగా తీసుకుందాం. ఇక్కడ ఏ అనే వ్యక్తి దగ్గర కొన్ని పనులు ఉన్నాయి. పొలం పని అంటే పొలంలో ఉండే పొలం పనులు అంటే వరి నాటు కానీ, కలుపు కానీ, ఇలాంటి పనులు, అలాగే ఇసుక పని, అలాగే కూలి పనులు, ఇలాంటి కొన్ని పనులు, రోజువారీ కూలి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులన్నీ కూడా ఏ అనే వ్యక్తి దగ్గర ఉన్నాయి. ఈ ఏ అనే వ్యక్తి 5 సంవత్సరాల పాటు ఈ పనులు ప్రతిరోజు ఉంటాయి. 5 సంవత్సరాలు గ్యారంటీగా పని ఉంటుంది, ప్రతిరోజు పని ఉంటుంది. అయితే ఇక్కడ బి అనే ఒక వ్యక్తి కూడా ఉన్నాడు. అయితే ఆ వ్యక్తి దగ్గర కూడా సేమ్ ఏ అనే వ్యక్తి దగ్గర ఏ పనులు అయితే ఉన్నాయో బి అనే వ్యక్తి దగ్గర కూడా అదే పనులు ఉన్నాయి. పొలం పని, వరి నాటు, కలుపు, ఇసుక పని, కూలి పనులు, సేమ్ టు సేమ్. ఆ వ్యక్తి దగ్గర ఏ పనులు అయితే ఉన్నాయో ఈ బి అనే వ్యక్తి దగ్గర కూడా సేమ్ టు సేమ్ అయ్యే పనులు ఉన్నాయి. ఇక్కడ టైమింగ్ చూసుకుందాం. టైమింగ్ కూడా 9 గంటల నుంచి 6 గంటల దాకా ఏ అనే వ్యక్తి దగ్గర, బి అనే వ్యక్తి దగ్గర 9 గంటల నుంచి 6 గంటల దాకే టైమింగ్ కూడా. ఏ అనే వ్యక్తి దగ్గర 5 సంవత్సరాల పాటు పని ఉంటుంది. అలాగే బి అనే వ్యక్తి దగ్గర కూడా 5 సంవత్సరాల పాటు పని ఉంటుంది, కన్ఫామ్గా పని ఉంటుంది. అయితే ఈ కూలి పనులకి రోజుకి ఎంత కూలి ఇస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఒకసారి ఇది కూడా చూడండి. ఇక్కడ ఏ అనే వ్యక్తి రోజుకి 50 రూపాయలు ఇస్తున్నాడు. ఒక రోజుకి 50 రూపాయలు ఏ అనే వ్యక్తి. బి అనే వ్యక్తి ఒక రోజుకి 70 రూపాయలు కూలి ఇస్తున్నారు. ఇద్దరు 5 సంవత్సరాలు గ్యారంటీ పనులు, ప్రతిరోజు పనులు ఉంటాయి. అయితే ఇక్కడ ఏ అనే వ్యక్తి 50 రూపాయలు ఇస్తున్నారు, బి అనే వ్యక్తి కూడా 50 రూపాయలు ఇస్తున్నారు. టైమింగ్ అంతా కూడా సేమ్ టు సేమ్, అంతా ఒకటే. అయితే ఆబ్వియస్లీ ఎవరు ఎక్కువ ఏ వ్యక్తి దగ్గర పనికి వెళతారు? ఎవరైనా కూలీ ఎక్కువ ఇచ్చే వ్యక్తి దగ్గరకి కదా పనికి వెళతారు. మనం కూడా కొన్ని కంపెనీలో పనిచేస్తూ ఉంటాము. మనం ఈ కంపెనీ నుంచి ఆ కంపెనీకి వెళ్ళాలంటే ఇక్కడ ఇచ్చే జీతానికంటే కూడా అక్కడ ఎక్కువ జీతం ఇస్తారు కదా. ఇస్తానంటే వెళ్తాం కదా, తక్కువ ఇస్తామంటే వెళ్ళం కదా. లేకుంటే
ఇదే ఏదైతే ఇక్కడ ఇచ్చే జీతమే అక్కడ ఇస్తానంటే అయినా మనం వెళ్ళాం. అక్కడ పెంచుతానంటే, అక్కడ ఎక్కువ ఇస్తానంటే మనం వెళుతాం ఖచ్చితంగా. అక్కడ మంచి ప్యాకేజీ దొరుకుతుందంటే ఖచ్చితంగా మనం వెళ్తాం. అదేవిధంగా కూలి పనులు చేసే వాళ్ళు కూడా 50 రూపాయలు ఇస్తే దగ్గర పనిచేస్తున్నారు. అలాగే వేరే వ్యక్తి 70 రూపాయలు ఇస్తున్నారంటే ఖచ్చితంగా వెళుతారు. కానీ ఇక్కడ ఏ అనే వ్యక్తి కూలి పనులు చేపించుకొని కేవలం 50 రూపాయలు మాత్రమే ఇస్తున్నాడు. ఇంకా వాళ్ళకి వేరే ఆప్షన్లు ఏమి ఇవ్వాల. వాళ్ళు 5 సంవత్సరాల పాటు ఎలాంటి భవిష్యత్తు గ్యారంటీ ఏమీ లేదు. జస్ట్ ఈరోజు పనికి వచ్చారా మీకు 50 రూపాయలు కూలు, రేపు పనికి వచ్చారా 50 రూపాయలు కూలు, అది మాత్రమే ఇస్తున్నారు ఏ అనే వ్యక్తి. అయితే ఇక్కడ బి అనే వ్యక్తి 70 రూపాయలతో పాటు 70 రూపాయలతో కూలి ఇచ్చే కూలితో పాటు వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా ఆ వ్యక్తే చూసుకుంటున్నారు. వాళ్ళు చదువుకోవడానికైతేమి, వాళ్ళ ఉద్యోగాలైతేమి, మిగతా వాళ్ళ అవసరాలైతేమి ఏ అనే కానీ బి అనే వ్యక్తి 70 రూపాయలు ఇస్తూనే కూలి ఇస్తూనే వాళ్ళ కుటుంబ బాధ్యతలు కూడా అతనే చూసుకుంటున్నాడు. ఇలాంటప్పుడు ఏ సామాన్య ప్రజలైనా, ఏ సామాన్య వ్యక్తి అయినా, ఏ పేదవాడైనా ఎవరి దగ్గరకు పనికి వెళతాడు ఆలోచించండి. ఖచ్చితంగా బి అనే వ్యక్తి దగ్గరకే కదా పనికి వెళతాడు. ఏ అనే వ్యక్తి దగ్గరికి పనికి వెళ్ళడు కదా, ఎట్టి పరిస్థితి వెళ్ళడు కదా. బాగా ఆలోచించండి. అయితే ఇక్కడ ఇంకోటి చూడండి, ఏ అనే వ్యక్తిని వైసీపీగా భావిద్దాం మనం. ఎందుకంటే 2 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కాబట్టి, అధికారంలో ఉన్నారు, మనం ప్రతిపక్షంలో ఉన్నాము. సరే వాళ్ళు ఏ వ్యక్తిగానే మనం పరిగణిద్దాం. బి అనే వ్యక్తి కూటమి, సరేనా? ఈ వైసీపీ ఏ అనే వ్యక్తి వైసీపీ ఇన్ని సంవత్సరాలు ఇచ్చింది కూడా కేవలం 50 రూపాయల జీతం కూలి మాత్రమే. 50 రూపాయలు కూలి మాత్రం ఇచ్చారు ఇన్ని సంవత్సరాలు. కానీ బి అనే వ్యక్తి 70 రూపాయలు కూలి ఇస్తూనే వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ బాధ్యత, వాళ్ళ పిల్లల బాధ్యత అన్నీ కూడా ఆ కూటమే తీసుకుంటుంది. అలాంటప్పుడు ఏ వ్యక్తి అయినా, ఏ ఓటర్ అయినా, ఏ సామాన్య వ్యక్తి అయినా ఎవరికి ఓటేస్తారు? కూటమికే ఓటేస్తారు కదా. ఇది కదా ఒక లెక్కలంటే ఎలా ఉండాలి కదా. ప్రజలు ఒక మైండ్ సెట్ ఎలా ఉంది, వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, వాళ్ళు దేనికి మొగ్గు చూపిస్తారు, వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటే బాగుంటుంది ఆలోచిస్తారు కదా వాళ్ళు. అలా ఆలోచించే నాయకుడి దగ్గరకే కదా ప్రజలు వెళతారు, ఆ నాయకుడికే కదా ఓట్లేస్తారు. మీరు అన్నట్టు, వీళ్ళు అన్నట్టు, వైసీపీలు అన్నట్టు మేము 50 రూపాయలు ఇచ్చేసి పథకాలని చెప్పి మేము 50 రూపాయలు ఇచ్చే సరిపోద్ది, మాకు ఓట్లు చేస్తారు అని ఒక పిచ్చి భ్రమలో ఉన్నారు. 50 రూపాయలు ఇస్తే సరిపోద్దా? వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు అవసరం లేదా? వాళ్ళ భవిష్యత్తు గ్యారెంటీ లేదా? అన్నీ ఉండాలి కదా. అవి ఏమీ లేకుండా మేము 50 రూపాయలు ఇచ్చేసాము, మాకు ఓట్లు వేసేస్తారు, మాకు ఓట్లు వేయండి, ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి కూడా మేము 50 రూపాయలు ఇస్తూనే వచ్చాము కాబట్టి మాకు ఖచ్చితంగా వాళ్ళే ఓట్లు వేస్తారు అని ఒక భ్రమలో ఉన్నారు. కానీ ఇక్కడ కూటమి మాత్రం 70 రూపాయలు కూలీ ఇచ్చింది, అలాగే వాళ్ళ భవిష్యత్తు కూడా గ్యారెంటీ ఇచ్చింది. 5 సంవత్సరాలే కూటమి, 5 సంవత్సరాలే. బి అనే వ్యక్తి 5 సంవత్సరాల గ్యారంటీ, ఏ అనే వ్యక్తి 5 సంవత్సరాల గ్యారంటీ, అలాగే వైసీపీ 5 సంవత్సరాలు పథకాలు ఇచ్చారు, అలాగే కూటమి కూడా 5 సంవత్సరాలు పథకాలు ఇస్తుంది. కానీ ఇక్కడ ఏదైతే ఎక్కువ పథకాలు ఇస్తారో, అలాగే వాళ్ళ భవిష్యత్తు ఎక్కడ బాగుంటుందో అటువైపు మొగ్గు చూపుతారు. నేను కేవలం ఈ నమ్మకం, ఇది మాత్రం నేను నమ్మకంగా పెట్టుకున్నా. ఖచ్చితంగా దీంట్లో ఎలాంటి సందేహం లేదు. ఖచ్చితంగా నేను ఏదైతే ఈ లెక్క అనుకున్నానో ఖచ్చితంగా ఆ లెక్క ప్రకారమే కూటమికి ఓటేసి ఉంటారు ప్రతి ఒక్కరు కూడా. ఆ నమ్మకంతోనే నేను ఇన్ని రోజుల్లో కూడా కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పి నేను బలంగా నమ్ముతున్నా. రేపొద్దున మీరే చూడండి, నా ఆలోచన తప్పవదు. ఖచ్చితంగా కూటమి అధికారంలోకి వస్తుంది. ఈ లెక్కతోనే నేను కేఎస్ ప్రసాద్ మీద ఛాలెంజ్ విసరడం జరిగింది. నా ఒక చిన్న లెక్క, దీంట్లో ఈ
ఖచ్చితంగా కూటమి అధికారంలోకి వస్తుంది. నా లెక్క ఎప్పుడు తప్పు కాదు. ఇది చాలామంది కనుక్కున్న తర్వాత, ప్రజల్ని కనుక్కున్న తర్వాత, సామాన్య వ్యక్తుల్ని, పేద 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 ప్రజల్ని చాలామంది కనుక్కున్న తర్వాతే నేను డిసైడ్ అవ్వడం జరిగింది. ఖచ్చితంగా కూటమి అధికారంలోకి వస్తుంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. జై హింద్.